పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై హైకోర్టుకు వెళ్లింది వైసీపీ. ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ బూతుల మార్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ బూతుల మార్పుపై ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. కాసేపట్లో వైసీపీ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది. మరోవైపు పులివెందుల పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వైసీపీ నేతల శాంతి ర్యాలీ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై హైకోర్టుకు వెళ్లింది వైసీపీ. ఏపీ హైకోర్టులో వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పోలింగ్ బూతుల మార్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ బూతుల మార్పుపై ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. కాసేపట్లో వైసీపీ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది. మరోవైపు పులివెందుల పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. వైసీపీ నేతల శాంతి ర్యాలీ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది? జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల మార్పుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రాలను ప్రజలకు దూరంగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రజలు ఓటు వేసే అవకాశం లేదు కాబట్టి పోలింగ్ కేంద్రాలను ఏవైతే మార్చారో వాటిని గతంలో ఉన్న చోటే ఏర్పాటు చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కలిసి పలుసార్లు నివేదించారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాలేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ పిటిషన్ మరి కాసేపట్లో విచారణకు రానుంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా గతంలో ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందో తిరిగి అక్కడే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మరోవైపు పులివెందుల పోలీసులు కూడా ఈరోజు హైకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఆగస్టు 6వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వేల్పుల రామలింగారెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేసే ప్రయత్నం చేశారు, దాడి కూడా చేశారు. దీనికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పులివెందుల్లో శాంతి ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ శాంతి ర్యాలీ సందర్భంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరో 150 మంది పైన కూడా పోలీసులు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన విచారణ జరిపినటువంటి హైకోర్టు పులివెందుల పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నల్గొండవారిపల్లిలో ఆగస్టు 6న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఏదైతే వైసీపీ నేతలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు, ఈ ర్యాలీ సందర్భంగా పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయి, ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యలు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించి ఎలాంటి కఠిన చర్యలు కూడా తీసుకోవద్దని హైకోర్టు పోలీసులకు స్పష్టంగా చేసింది. అదే సందర్భంలో ఈ ర్యాలీలో పాల్గొన్న వారిపై పెట్టినటువంటి కేసుల విషయంలో కూడా పునరాలోచన చేయాలంటూ హైకోర్టు పోలీసులకు సూచించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక రేపు జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా ఒకవైపు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించి ఇటు న్యాయ పోరాటం చేస్తుంది. మరోవైపు ఎన్నికల కమిషన్ కలిసి తమ సమస్యలను ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న డీజీపీని కలిసి అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.